విద్యా వారోత్సవాల్లో ప్రణాళికలో ఒక నిర్దిష్టమైన ఎజెండా అచీవ్మెంట్ పర్పస్లో కనబడలేదు. కార్యక్రమాల్లో కూడా సాధించిన ప్రగతి గొప్పగా ఏమీ లేదు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 2.5 సంవత్సరాలు కావచ్చింది, దాటిపోయింది. ప్రజాపాలన ఎక్కడ కనబడలేదు, ప్రగతి మొత్తం కుంటుపడింది. దానికి ప్రణాళిక మరి ఉన్నదా లేదా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనం పల్లెటూరు నుంచి వచ్చిన పల్లెటూరు బిడ్డలం, రైతు బిడ్డలం కాబట్టి సమాజంలో ఒక రైతు పంట పండిస్తే, ధాన్యం వస్తే, అనుకున్నటువంటి టార్గెట్ మేరకు పంట పండితే ఆనందం, ఆ తృప్తి మేరకు పశువుల పండుగ, ఇంట్లో పండుగ, ధాన్యంతో పండుగ, ఆ ఉత్సవం వేరే ఉంటుంది. ఇవాళ విద్య వారోత్సవం అని చేసిండ్రు. అంటే వారం రోజుల పాటు ఉత్సవాలు చేసుకుందామని రైతు ఉత్సవాలు కూడా చేసిండు ఆడ ఖమ్మంలో. రుణమాఫీ కాలేదు, రైతు బంధు అందలేదు, రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, సస్తున్నాము అని ఏడుస్తూ ఉంటే రైతులు సాధించిన ఘనత ఏదో ఉన్నట్టు ఖమ్మంలో పోయి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఇది కూడా అట్లనే చచ్చింది, దాదాపుగా అంతే చచ్చింది ఇక్కడ. ఎందుకంటే నేను ఒక సంఘానికి దాదాపుగా ఒక 2 దశాబ్దాల కాలం అనేక స్థాయిలో లీడర్షిప్లో పనిచేసిన వ్యక్తిని, అనేక ముఖ్యమంత్రులను చూసినా, విద్యామంత్రులను చూసినాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే నేనంటే చాలా మంది ఏమంటారంటే భుజంగరావు గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తారు. రేవంత్ రెడ్డి ఇక్కడ టార్గెట్ కాదు, రేవంత్ రెడ్డి నాకు పర్సనల్ శత్రువు కాదు. పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఏవొచ్చినా కూడా ప్రజాహితం కొరకు పనిచేయాలి.